నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. నందిని గారు హైదరాబాద్ లో క్యాబ్ నడుపుతున్న ఒక క్యాన్సర్ సర్వైవర్. సురేష్ సార్ గారు సార్. సురేష్ కొచ్చటి సార్ యాక్చువల్లీ ఆ రోజు నేను రైడ్ అయిపోయింది, ఇంకా ఆఫ్లైన్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంకి తర్వాత ఆయన సార్ అడిగారు, నా పర్మిషన్ తీసుకున్నారు. అమ్మ మీ ఫోటో మరి నేను ట్విట్టర్లో పెడతాను అండ్ చాలా మీలాంటి వాళ్ళు ఆడవాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అంటే ఓకే సార్ తీసుకోండి. మీరు ఒక క్యాన్సర్ సర్వైవర్ అని చెప్పేసి మాకు తెలిసింది. నా చిన్నప్పుడు పేరెంట్స్ చనిపోయారు సార్. డాడీ ఏంటంటే ఇంకా ఇంతమంది ఆడపిల్లల్ని అని చెప్పేసి అని మా మేనమామ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత మా హస్బెండ్ ఆడపిల్లలు ఇట్లా కాదు కొంచెం చదువుకోవాలి అలా ఆయన చదివించారు. తను బిఎస్సి నర్సింగ్ చేయించారు. బేసికల్గా మా హస్బెండ్ చాలా మంచివారు సార్. మరి అలా ఉన్న పర్సన్ మిమ్మల్ని అలా ఎలా వదిలేసి వెళ్ళారు? ఏమైంది అక్కడ? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పర్సనల్ చెప్పొచ్చలేదు తెలీదు. పర్లేదు చెప్పండి. బట్ అయితే స్టూడియో అనుకొని చెప్పండి. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఇంకెందుకు నా మనసు అక్కడే చచ్చిపోయింది సార్. నువ్వేం భయపడకమ్మా, ఎవరిని తిట్టినా నా అమ్మ మంచిదమ్మా, నాకు తెలుసమ్మా నువ్వేంటనేది. ఎంత మంది నన్ను ఎవరైనా ఒక్క మాటన్నా తను యాక్సెప్ట్ చేయదు. సో మా అమ్మని అనొద్దు, ఎంత కొట్టినా సరే. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. రీసెంట్ గా నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. మా విజయవాడ అమ్మాయి హైదరాబాద్లో ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ అందరికీ తన స్టోరీని షేర్ చేసి ఒక ఇన్స్పిరేషనల్గా మారింది. తనని ఒక ఇన్స్పిరేషనల్గా తీసుకోవాలి, ఎంతోమంది డిప్రెషన్తో బాధపడుతున్నారు, తనని చూసి నేర్చుకోండి అని ఒక పాజిటివ్గా ఒక ట్వీట్ చేశారు. అసలు ఏంటా ట్వీట్ అని చూస్తే నాకు అప్పుడు నందిని గారి గురించి తెలిసింది. నందిని గారు హైదరాబాద్లో క్యాబ్ నడుపుతున్న ఒక క్యాన్సర్ సర్వైవర్. ఇంతకన్నా ఎక్కువ విషయాలు ఇంకా ఆమె మాటల్లోనే తెలుసుకుంటే అసలు ఏంటి తన సర్వైవల్ స్టోరీ ఏంటి, తను ఇప్పుడు సడన్గా వైరల్ అయ్యి ఎందుకు ఇన్స్పిరేషనల్ స్టోరీగా మారిందో తెలుసుకుందామని, ఆమె మాటలు తెలుసుకుందామని మన స్టూడియోకి ఆమె ఇన్వైట్ చేస్తాం. నందిని గారు నమస్కారం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు ఇంకా బిగుసుకుపోయారు మా స్టూడియోకి వచ్చిన తర్వాత. మీరు రిలాక్స్డ్గా ఉండండి, ఏం కాదు, మన స్టూడియోనే, మన హిట్ టీవీ స్టూడియోనే. కొద్ది రోజులుగా బాగా వైరల్ అయ్యారు కదా, లోకేష్ గారు కూడా రీట్వీట్ చేయడం మీ గురించి. మా విజయవాడ నుంచి ఒకరు వెళ్ళి అక్కడ ఒక ఇన్స్పైరింగ్ ఉమెన్ గా హైదరాబాద్ లో అందరికి ఆమె స్టోరీ చెప్పడం బాగుందని చెప్పేసి ఆయన కూడా ట్వీట్ చేయడం. ఎలా ఉంది ఈ అటెన్షన్ అంతా ఈ మధ్య కాలంలో కొత్తగా? చాలా హ్యాపీగా ఉంది సార్. సో మీది విజయవాడ? విజయవాడ సార్. పుట్టి పెరిగింది అంతా మీరు? పుట్టింది అక్కడే, బట్ పెరిగింది మాత్రం హైదరాబాద్. ఎక్కడ హైదరాబాద్ లో ఎక్కడ పెరిగారు? ఉప్పల్ సార్, రామంతపూర్ ఉప్పల్. ఆ రోజు అసలు ఏం జరిగిందో కొంచెం క్లియర్ గా చెప్తారా? అసలు మీ వీడియో రావడానికి అసలు మెయిన్ బ్యాక్ గ్రౌండ్ నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏమైంది చెప్పండి. ఆ రోజు సురేష్ సార్ గారు సార్. సురేష్ కొచ్చటి సార్ యాక్చువల్లీ ఆ రోజు నేను రైడ్ అయిపోయింది, ఇంకా ఆఫ్లైన్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంకి రైడ్ వచ్చింది. ఏ టైం అప్పుడు? ఆఫ్టర్నూన్ 3-4 ఆ టైంలో, 3:30 అలా. మామూలుగా మీరు అలా టైంలో క్లోజ్ చేసుకుని ఫుడ్ తినడానికి వెళ్దామని అనుకున్నాను. మార్నింగ్ ఎప్పుడో 6కి ఆ రోజు ఎర్లీగా వచ్చేసాను. సో ఫుడ్ ఏమైనా తిందాం అన్నట్టు వెళ్ళిపోదాం అనుకుంటే రైడ్ వచ్చింది. సరే ఏముంది అట్టే కదా వేసుకుని వెళ్ళొచ్చులే అన్నట్టు వెళ్తే సార్ ఇంక చూసి చాలా షాక్ అయ్యారు. ఏంటో అసలు నేను క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నా. లోపలికి ఎక్కడో అప్పు ఎక్కాలి అండ్ గల్లీలు తిరగాలి, రోడ్ కొంచెం పైకి అంతా. ఎటువైపు బుక్ చేశారైనా? లేదు సార్, గచ్చిబౌలి అక్కడ అంతా కన్సన్ట్రేషన్ ఏదో జరుగుతుంది వర్క్. సో సార్ ఇక్కడే ఉన్నానమ్మా వస్తున్నాను క్యాన్సిల్ చేయకండి అంటే ఇంకా ఆగాను. ఆయనకి అప్పటికి 2 సార్లు క్యాన్సిల్ అయింది. అవునండి సార్. అప్పుడు గబగబా నడుచుకుంటూ వచ్చేసి క్యాన్సిల్ చేయకండి వస్తున్నానని చెప్పారు. సో ఓకే సార్ అని చెప్పేసి వెయిట్ చేస్తే సార్ అడిగారు, ఏంటమ్మా మీరు వేరే అనుకున్నాను మీరు అనుకోలేదు అంటే, అవును సార్ అని అంటే జూబ్లీ హిల్స్ వరకు డ్రాప్ చేశాను. సార్ అడిగారు, నా పర్మిషన్ తీసుకున్నారు. అమ్మ మీ ఫోటో మరి నేను ట్విట్టర్లో పెడతాను అండ్ చాలా మీలాంటి వాళ్ళు ఆడవాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అంటే ఓకే సార్ తీసుకోండి తీసుకుని. సో ఇప్పుడు దారి పొడవునా మీతో మాట్లాడుతున్నారా? చాలా సేపు మాట్లాడారు సార్. అంత రికార్డ్ ఏం చేయలేదు, బట్ ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడారు సార్. వాళ్ళ పిల్లల గురించి అండ్ చుట్టుపక్కల జనాల గురించి, ఆడపిల్లల స్ట్రాంగ్ గా ఉండాలమ్మా, కొంతమంది ఆడపిల్లలు ఉంటారు
కొంచెం బాధ రాగానే కృంగిపోతారు, అట్లా ఉండకూడదు, ఆడపిల్లలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలని సార్ చాలా చెప్పారు. మీ హెల్త్ గురించి చెప్పండి. మీరు మీరు ఒక క్యాన్సర్ సర్వైవర్ అని చెప్పేసి మాకు తెలిసింది. అసలు మీకు ఎప్పుడు డిటెక్ట్ అయింది క్యాన్సర్ అనేది ఉందని? అది మీరు ఎలా గుర్తించగలిగారు? దానికన్నా ముందు మీరు అసలు మీ మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి నాకు ఒకసారి. ఎడ్యుకేషన్ అంటే నా చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారు సార్. మమ్మీకి బ్రెయిన్ క్యాన్సర్ అనమాట. సో డాడీ చిన్నప్పుడే, ఇంకా మేము నలుగురు ఆడపిల్లలు. నేను 3 అమ్మాయిని సార్. అయితే మా డాడీ ఏంటంటే ఇంకా ఇంతమంది ఆడపిల్లల్ని అని చెప్పేసి అని మా మేనమామ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు. సో చిన్నప్పుడు మీ ఫాదర్ చిన్నప్పుడే అందరి ఆడపిల్లల్ని? అందరం ఆడపిల్లలమే. 2 అక్కలు, ఒక చెల్లి, నేను. సో అప్పుడు ఇంకా ఏం తెలియదు మాకు. ఒకళ్ళు 10 years కూడా 8 to 7 years అనమాట అంతే. సో అప్పుడు మా ఫాదర్ వదిలేసి వెళ్ళిపోతే ఇంకా మా మేనమామలే పెంచి పెద్ద చేసి కొంచెం వాళ్ళే చూసుకున్నారు మమ్మల్ని. హాస్టల్లో చదివించారు. తర్వాత ఇంకా అలా. మీ ఫాదర్ ఇంకా మళ్ళీ ఎప్పుడు రాలేదా? ఇప్పుడు మళ్ళీ మీరు చూడలేదు ఇన్ని సంవత్సరాలు? అంటే ఇంకా నా మ్యారేజ్ అయ్యాక చూశాను. వచ్చారు ఆయన రాలేదు సార్. అంటే ఆయన చనిపోయారు అనమాట. అప్పుడు చనిపోయినప్పుడు చూడ్డానికని వెళ్ళాను. సో అప్పుడు అలా చూడటం మళ్ళీ చూడలేదు. సో చిన్నప్పటి నుంచి మేనమామలే సార్, పిన్నులు పెద్దమ్మలు వాళ్ళ దగ్గర వాళ్ళే పెంచి వాళ్ళే పెళ్లి చేశారు. వాళ్ళందరికీ చిన్నప్పుడే బ్రెయిన్ క్యాన్సర్ వాళ్ళు చనిపోయారు సార్. సో మీరు ఏం చదువుకున్నారు? మీరు? నేను 10th సార్ చదివింది. తర్వాత నాకు మ్యారేజ్ అయ్యింది, మా వాళ్ళే ఇచ్చి చేశారు. అండ్ తర్వాత మా హస్బెండ్ ఆడపిల్లలు ఇట్లా కాదు, కొంచెం చదువుకోవాలి అలా ఆయన చదివించారు. సో మీ హస్బెండ్ మిమ్మల్ని చదివించారు? నేను 10th ఆపేసినాక తను BSc నర్సింగ్ చేయించారు. సో 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత BSc నర్సింగ్. అవును సార్. BSc నర్సింగ్ ఎన్ని ఇయర్స్ అండి? 4 years సార్. సో ఒక 6 years ఆయన మీ ఎడ్యుకేషన్ చూసుకున్నారు. అప్పుడు మీకు ఏమన్నా మీరు ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు ప్రెగ్నెంట్ అన్ని సార్. ఇంకా అప్పటికే మాకు నా చదువు కంప్లీట్ అయిపోయే టైంకి మా బాబు కూడా పుట్టేశాడు. కానీ రెండు మేనేజ్ చేసుకున్నాను. నర్సింగ్ చేశారు. జాబ్ చేశారు ఎక్కడన్నా నర్స్ గా? చేశాను సార్, గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ ఎక్కడ? విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్. సో పుట్టిన ఊర్లోనే నర్స్ గా అక్కడ జాబ్ చేశారు మొత్తానికి. సరే, ఇంత సపోర్టివ్ గా ఉన్న మీ హస్బెండ్, ఇది చాలా పర్సనల్ క్వశ్చన్ అండి, ఏమనుకోద్దు. ఇప్పుడు మీరు ఒక సింగిల్ మదర్, 3 పిల్లల్ని చూసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ మనం ఇక్కడ కూర్చుంది కూడా మీ స్టోరీ గురించి తెలుసుకోవడమే. మీరు ఒక క్యాన్సర్ సర్వైవర్, ఇంకా ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నా కానీ డ్రైవింగ్ నేర్చుకుని, మామూలుగా ఆడవాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారంటే చాలా జోక్స్ వస్తుంటాయి. ఇప్పుడు అలా ఏం లేదు, అందరూ బాగా డ్రైవ్ చేస్తున్నారు. అలా చేయకుండానే వాళ్ళకి ఎవరు లైసెన్స్ అవి ఇవ్వరు కాబట్టి ఒక ప్రాపర్ ఆఫీసర్ లెవెల్ నుంచి ఎవరైతే అంత ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత వస్తాయి. కానీ మామూలుగా ఆడవాళ్ళు బైక్ పట్టుకున్నా, స్కూటీ పట్టుకున్నా చాలా ట్రోల్స్ వస్తుంటాయి, వస్తుంటాయి. సో అలాంటిది మీరు డ్రైవింగ్ వైపు వచ్చారు. కానీ డ్రైవింగ్ కన్నా ముందు మీరు నేర్చుకుంది 6 సంవత్సరాలు ఎడ్యుకేషన్ చేసింది అయితే BSc నర్సింగ్. అంత సపోర్టివ్ హస్బెండ్ ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ఒక సింగిల్ మదర్. ఇక్కడ ఏం జరిగింది? ఈ గ్యాప్ లో ఏం జరిగింది? బేసికల్గా మా హస్బెండ్ చాలా మంచివారు సార్. నన్ను చాలా ఇష్టపడి, మా 3 పిల్లలు అప్పుడు కూడా డెలివరీస్ అండ్ ఇంట్లో 3 పిల్లలు, 2 పాపలు 1 బాబు. 3 పిల్లలకి కూడా నాకు ఎప్పుడు నన్ను బయటికి పంపించలేదు. తను ప్రపంచం తెలీదు సరిగ్గా. వెళ్ళానా, చదువుకున్నానా, వచ్చానా, ఇంట్లో ఉన్నానా, ఇంకా అంతవరకే. అంతే, తను అంత బాగా చూసుకున్నారు. సో మా బాబు పుట్టాక ఒక 4 months తను కంప్లీట్ గా ఇంకా మా ప్రపంచంలో లేరు. ఏమైంది ఏంటనే మా బాబు పుట్టాక. సో మీ బాబు మూడో బాబు. ఓకే. మామూలుగా 2 ఆడపిల్లలు పుట్టినప్పుడు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు? అయ్యో, మా బాబు పుట్టాడని తను రాలేదు. నాకు నెక్స్ట్ టైం కూడా పాపే కావాలి అని గట్టిగా కూర్చున్నారనమాట. నువ్వు కొడుకుని కనొద్దు, నాకు ఇష్టం లేదు, నువ్వు కూతుర్నే కనాలని పట్టుపట్టారు ఆయన. మరి అలా ఉన్న పర్సన్ మిమ్మల్ని అలా ఎలా వదిలేసి వెళ్ళారు? ఏమైంది అక్కడ? అంటే తను వేరే వాళ్ళతో రిలేషన్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. ఓకే. సో తను చాలా మంచివారు సార్. ఎవరిదో ఒకళ్ళ దగ్గర అన్యాయం చేయటం కానీ, ఒకరితో ఇది తనకు తెలియదు. తన సంపాదన, తన ఫ్యామిలీ అలానే ఉండేవారు. సో సడన్లీ తనకి ఏమైందో తెలియదు, వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకున్నారు. ఆ తర్వాత మిమ్మల్ని వదిలేశారు. ఇంకా మనస్పర్ధలు వచ్చినాయి సార్. తర్వాత ఇంకా కంప్లీట్గా తను అక్కడే ఉండడం చేయడం, నేను క్వశ్చన్ చేస్తే కొట్టడం, తిట్టడం వల్ల చాలా గొడవలు జరిగినాయి. సో ఇదంతటికి ఒక మాట సార్. సో పర్సనల్ చెప్పొచ్చో లేదు తెలీదు, బట్ అయితే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. సో ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను క్వశ్చన్ చేశాను. నా వరకు ఓకే, ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తా, బట్ నాకు 3 పిల్లలు ఉన్నారు, నేను యాక్సెప్ట్ చేయలేను.
సో ఇది వద్దు అని చెప్పాను. సో ఆ అమ్మాయి నన్ను క్వశ్చన్ చేసింది, ఎవరు నువ్వు, నీకేం సంబంధం? బట్ మీరే కదా మొదటి భార్య. ఏమో సార్, మరి మీరు ఎక్కడ రిపోర్ట్ చేయలేదా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ, డివోర్స్ కానీ, ఇంకెందుకు నా మనసు అక్కడే చచ్చిపోయింది సార్. ఇంకా ఆ మాట అనేసరికి ఎందుకు తీసుకోలేకపోయాను. తను నన్ను ఎప్పుడు, మేము వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకున్నా తిట్టుకున్నా, నా హస్బెండ్ వందన్నా నేను బాధపడను. పరాయి అమ్మాయి వచ్చి నా కార్లో కూర్చుని తను నా ముందు అలా మాట్లాడితే నేను తీసుకోలేకపోయాను. ఎప్పుడు ఇది జరిగింది? ఏ సంవత్సరంలో? ఒక 7-8 years అవుతుంది. 7-8 years అవుతుంది జరిగి. తను ఎందుకు అక్కడ నిలబడలేకపోయాను. ఆ క్షణం నేను వచ్చేసాను. ఈ రోజుకి నా ఇంటికి వెళ్ళలేదు. సో ఇప్పుడు పెళ్ళి తర్వాత ఏదైతే మీ హస్బెండ్తో కలిసి ఉండే వాళ్ళు ఆ ఇంట్లోనే ఇది జరిగింది? అవును సార్. సో మీ పిల్లల్ని తీసుకుని ఆ తర్వాత అక్కడ ఉండలేక వచ్చేసాను. మీ మేనమామలతో వాళ్ళతో విషయం చెప్పారా? ఎవరితోనూ డిస్కస్ చేయలేదు సార్. అందరూ ఆడపిల్లదే తప్పు, మగవాడు అన్నాక చేస్తాడు, పడాలి అని ఆలోచిస్తారు తప్ప అడ్జస్ట్ అవ్వమన్నారు. అడ్జస్ట్మెంట్ అవ్వదు. బట్ నేను అవ్వలేదు. ఇలా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని చెప్పినా కూడా అదే మాట అన్నారా? సార్, ఎవరు పెద్దగా నమ్మేవారు కాదు. తనంత బాగా చూసుకుంటాడు. సో సాక్ష్యంగా అమ్మాయి కూడా ఉంది కదా. అయినా కానీ మీరు ఎప్పుడు దాన్ని అందరికి చూపించే విధంగా ఒక ఫోన్తో రికార్డింగ్ చేయడం వల్ల ఏం చేసి ఎవరికి? తను అబద్ధం చెప్పాడు సార్. ఏది చెప్పినా నలుగురికి నేను చేసా అని చెప్తాడు తప్ప తనకి అబద్ధాలు చెప్పడం అట్లా ఏం చేయడు. సో తను ఓపెన్ గానే అవును నాకు ఎఫ్ఐఆర్ ఉంది, నువ్వు కాకుండా ఇంకొకరు ఉన్నారు అంటే కలిసి ఉందామని చెప్పేసి చెప్పారా మీతో ఏమన్నా? లేకపోతే కలిసి కాదు కానీ సార్, ఎక్కడికి వెళ్ళినా తనని వాళ్ళని వెనకాల తీసుకొచ్చేసేవాడు. ఓకే. ఎక్కడికి మేము టెంపుల్స్కి వెళ్ళినా మా అత్త వాళ్ళ ఇంటికి కానీ మా ఇంటికి తీసుకొచ్చేవారు. సో ఇంకా అడిగితే ఎవరు ఏమని అడిగితే తెలుసు సార్, నాకు కూడా తెలుసు. నేను కూడా ఈవెన్ తీసుకొచ్చావంటే కొట్టేవాడు సార్. ఫంక్షన్లు అన్నారు, ఫంక్షన్లో కూడా ఫంక్షన్లు అట్లా అంటే టెంపుల్స్కి వాటికి ఫంక్షన్కి నన్ను తీసుకెళ్ళేవాడుగా, తను వచ్చేవాడు కాదు. 10వ తరగతిలోనే మీ చదువు ఆగిపోయినా కూడా లేదు ఇలా ఉండకూడదు, ఆడపిల్లలు ఇంకా రాణించాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని 6 years చదివించి మీకు 2 ఆడపిల్లలు పుట్టినా కానీ మీకు సపోర్ట్ చేసి లేదు నాకు ఇంకో ఆడపిల్లే కావాలని ఆయన మొండిగా ఇంకో ఆడపిల్లనే ఏదో అది మన చేతిలో ఉండదు, మన చేతిలో ఉండదు, కానీ ఒక బాబు పుట్టినా సరే ఓకే కదా, బట్ ఆడపిల్ల అయితే ఇంకా బాగుండేదని అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ మీ లైఫ్ లో ఇంకో 3వ పర్సన్ రావడం వల్ల, మీ ఇద్దరి మధ్యలో ఇంకో 3వ పర్సన్ రావడం వల్ల కంప్లీట్లీ ఆయన మైండ్ సెట్ చేంజ్ అయిపోయి ఆఖరికి మిమ్మల్ని వదిలేసాడు. మిమ్మల్ని మీతో పాటు ఉన్న 3 పిల్లల్ని కూడా వదిలేశాడు. అది మీరు ఇంకా మీకు అన్ని ఆన్సర్స్ మీకు అన్ని సమాధానాలు తెలిసిపోయేసరికి ఇంకా ఏ లాభం లేదని చెప్పేసి మీరు పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ వచ్చారు. స్టార్టింగ్ లో అంటే వేరే ఊర్లో ఉండేదాన్ని సార్, కంచెంచెర్లలో ఉండేదాన్ని. కొన్ని ఒక 1 year 2 years అక్కడే ఉన్నాను. తర్వాత నాకు ఈ హెల్త్ ఇష్యూ, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం. మీకు ఎప్పుడు తెలిసింది మీకు హెల్త్ ఇష్యూ ఉందని? అంటే తన నుంచి దూరంగా వచ్చేసిన ఒక 6 months కి తెలిసింది సార్. అంటే ఈ గొడవల వల్ల కొన్నిసార్లు తను నన్ను కొట్టేవారు, డ్రింక్ చేసేవాళ్ళు అనమాట. సో తనకే తెలియదు అలా తగిలిద్దని, అలా ఆ రకంగా కొట్టేసేవాళ్ళు. అలా కొట్టినప్పుడు ఆ బెల్ట్ కి ఒక హుక్ ఉంటుంది కదా, అది చెస్ట్ ప్లేస్ లో గట్టిగా తగిలి ఇలా రెడ్ గా కమిలిపోయేవి. కమిలిపోయి లోపలే ఉండిపోయి క్యాన్సర్ గడ్డలాగా వచ్చేసింది. సో మీకు బయట నుంచి తగిలిన గాయం వల్ల వచ్చింది. మామూలుగా క్యాన్సర్ అనేది వంశపారంపరంగా జన్యుపరంగా కూడా కొందరికి వస్తూ ఉంటాయి, దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి వ్యాక్సిన్లు అవి తీసుకుంటారు. సో మీ మదర్కి ఆల్రెడీ బ్రెయిన్ క్యాన్సర్ ఉంది. అయితే మీకు రావడానికి కంప్లీట్ గా కారణం అయితే మీకు జరిగిన స్ట్రెస్ వల్ల, అందులో భాగంగా మీకు తగిలిన దెబ్బ వల్ల దాని నుంచి వచ్చింది, అంతేగాని మీరు అంతకుముందు పూర్ణ ఆరోగ్యవంతురాలు. అవును సార్, అట్లీస్ట్ ఒక ఫీవర్ అట్లా నేను 3 పిల్లల్ని కన్నా సరే ఒక బ్యాక్ పెయిన్ గానీ హెల్త్ ఇష్యూస్ అస్సలు ఏం లేవు సార్. నా డెలివరీస్ అన్ని నార్మల్. మా బాబు పుట్టాడు ఫ్రైడే, నేను చిన్న ఆపరేషన్ చేయించుకున్నాను. ఈవినింగ్ వచ్చి పని చేసుకున్నాను, బట్టలు ఉతుక్కోవడం, పిల్లలకి స్నానం చేయించుకోవడం. మా పిల్లలు 3 అంతే. ఆఫ్టర్నూన్ డెలివరీ అయిపోయేదాన్ని, 2వ రోజు ఇంటికి వచ్చేదాన్ని, వర్క్ చూసుకునేదాన్ని. మామూలుగా రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, అంత ఆరోగ్యవంతంగా అంత ఫిట్ గా ఉండేవాళ్ళు. కానీ ఈ గొడవల్లో ఏదైతే దెబ్బ తగిలిందో అది కాస్త ఇంటర్నల్ గా తగిలి దాని నుంచి మీకు క్యాన్సర్ వచ్చింది. 6 months అలాగే ఉన్న తర్వాత మీకు నొప్పి తెలిసింది. 3 months లో అలా ఎలా అంటే పుల్లు పడిపోయి ఎక్కువ బరువుగా అనిపించడం, ఫిడ్స్లో వచ్చేసేయి.
ఆ ఫిట్స్ వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని. అది క్యాజువల్గా మా మమ్మీకి కూడా ఫిట్స్లు ఉన్నాయి కదా అనుకున్నా. ఇంకా అలా కొంచెం ఎందుకైనా మంచిది ఫ్రీ టెస్టులు చేస్తున్నారనమాట మా ఇంటికాడ. సో ఒకసారి ఎందుకైనా బెటర్ వెళ్ళి చూపించుకుందాం అన్నట్టు వెళ్ళాము. చూపించుకుంటే వాటర్లో టెస్ట్ చేస్తారు, ఏం తెలియలేదు. ముక్క టెస్ట్లో బయాప్సీ. అది ఎందుకు వచ్చింది అని అంటే, మీకు చెప్పాను ఇలా తగిలిందండి ఆ మచ్చలు ఇవి అంటే, లేదమ్మా అవి కొట్టడం వల్ల లోపల లోపల ఉండిపోయి డాక్టర్లు నిర్ధారించారా అలాగా దాని వల్ల జరిగిందని? దానివల్ల అంతకుముందు మీకు అసలు క్యాన్సర్ కణాలు లేవు? లేవండి, అంతకుముందు లేవు, దానివల్ల వచ్చినాయి అని చెప్పారు. సో పోతూ పోతూ మీకు 3 పిల్లలతో పాటు మీకు క్యాన్సర్ని కూడా ఇచ్చేయారు. సో మా డాడీ కూడా ఇలాగే తాగి మా అమ్మని పద్దాక కొట్టడం చేయటం, వాటి వల్ల మా అమ్మ చనిపోయింది చాలా ఘోరంగా. ఇదే హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో. సో మళ్ళీ నా లైఫ్ కూడా అట్లా అయిపోద్దా, మళ్ళీ అదే రిపీట్ అవుద్దా, జనాలు ఏదైనా అనుకోని నాకు అనవసరం, నా పిల్లల కోసం నేను బతకాలి. ఆ క్యాన్సర్ అని తెలిసినప్పుడు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను సార్. ధైర్యం సరిపోలేదు. నా లైఫ్ చూస్తే హస్బెండ్ లేడు, ఇటు పిల్లలు చేతిలో ఉన్నారు 3 పైగా. అసలు ఏం అర్థం కాలేదు, ఇక ఏం వద్దు అయిపోయింది లైఫ్ అని. సో నాకు ఒక ఫ్రెండ్, ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి వద్దు నువ్వు ఫైట్ చేయి, సో ఏదైనా కానీ. ఫ్రెండ్ సార్ అని, ఒక బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి, తను ఇంకొక అమ్మాయి, ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళిద్దరు కూడా చాలా సపోర్ట్ చేశారు నన్ను. సో నువ్వు వద్దు, పిచ్చి నిర్ణయాలు తీసుకో, మాకు మేమందరం నీకు సపోర్ట్గా ఉన్నాం. సో ఫైనాన్షియల్ కావాలా లేకపోతే ఏదైనా సరే మేము హెల్ప్ చేస్తాం నీకు, నువ్వు కొంచెం రికవరీ అవ్వు, ట్రై చెయ్యి, అంతకైతే మేము అందరూ ఉంటాం, నువ్వు మా ఇంట్లో వచ్చి ఉండు అని చెప్పేసి అని చాలా హెల్ప్ చేశారు సార్. వాళ్ళే హాస్పిటల్కి ఇచ్చి తీసుకెళ్ళటం. ఆ టైంలో దగ్గర మనీ కూడా లేవు. క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో, చాలా ఖర్చుది. అప్పుడే బయటికి రావటం, గోల్డ్ అంతా తాకట్టులో ఉండడం, అప్పులు ఉన్నాయి చిన్నరామలరాగా. చాలా ఆ టైంలో వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు. అండ్ తర్వాత కొంచెం కొంచెం గట్టినయ్యాను. సో మీరు నర్స్ గా పనిచేశారా? ఎంత? 3 years చేశాను. 3 years పనిచేశారు. 3 years వర్క్ చేశాను. ఇప్పుడు ఈ క్యాన్సర్ అని తెలియడానికి ముందు సార్, ముందు చేశాను, తర్వాత పిల్లలు పుట్టారు అప్పటికి? పిల్లలు పుట్టేశారు. కానీ దానికి బ్రేక్ పడింది మొత్తానికి అయితే. పడింది సార్. సో డ్రైవింగ్ వైపు రావాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే నాకు ఎప్పుడు స్టార్ట్ చేశారు? హాస్పిటల్లో జాబ్ చేసినప్పుడు నాకు హెల్త్ ఇష్యూ ఉంది కదా సార్, వాళ్ళు చెప్పేశారు. సో నీకు హెల్త్ ఇష్యూ ఉంది, నువ్వు రావద్దు, నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పారు. నేను రెస్ట్ తీసుకుంటే నా పిల్లలు వాళ్ళ చదువులు. అంటే రెస్ట్ తీసుకోవడం అంటే కంప్లీట్ గా రెస్ట్ తీసుకోమన్నారు? మానేసేమన్నారు సార్. గవర్నమెంట్ మీది పర్మనెంట్ జాబ్ కాదు? పర్మనెంట్ కాదు సార్, ప్రైవేట్ గా. అదే పర్మనెంట్ జాబ్ అయితే మీకు కష్టాలు ఉండేవి కదా, ఎందుకంటే నెలలా మీకు సాలరీ వచ్చేది, మీకు అక్కడే ట్రీట్మెంట్ జరిగేది, వాళ్ళే రిఫర్ చేసేవాళ్ళు పెద్ద హాస్పిటల్, కానీ మీకు మెడిసిన్స్ పరంగా కూడా మీకు హెల్ప్ జరిగేది. కానీ మీరు ప్రైవేట్ అవ్వడం వల్ల మీకు అక్కడ నుంచి ఎలాంటి హెల్ప్ రాలేదు. అందుకని ఎందుకన్నా మంచిదమ్మా అని చెప్పేసి మిమ్మల్ని ఆపేశారు. మీరేమి ఇది ఇలా ఎందుకు చేస్తున్నారు? నేను సర్వీసెస్ ఇచ్చాను, ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్, మీరు నర్స్ అంటే అక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీరు సర్వీసెస్ ఇస్తుంటారు. ఇప్పుడు మీకే హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మీరు మనిషే, మీరేం సూపర్ ఉమెన్ కాదు కదా, మరి ఇప్పుడు నాకు ఇలా ఎందుకు అవుతుంది మీరు ఏం క్వశ్చన్ చేయలేదు? ఆ రూల్స్ ఏవి వర్తించలేదు అక్కడ? లేదు, నువ్వు వెళ్ళిపోమ్మా ఇక్కడ నుంచి అనేసి. ఏ విధమైన ఆర్థిక సాయం కూడా చేయలేదు వాళ్ళు? లేదు సార్. ఓకే. ఎంత సాలరీ వచ్చేది? సాలరీ ఎంత వచ్చేది? 45 వచ్చేది సార్. ప్రైవేట్ గా నర్స్ గా పనిచేస్తున్నప్పుడు 8 గంటలు పనిచేయాలి, ఇంకా మానేయాల్సి వచ్చింది. సో ఒకసారిగా 45,000 ఇన్కమ్ అనేది ఆగిపోయింది. పైగా అది కాకుండా ఇప్పుడు క్యాన్సర్ ఉందనే ఆగిపోయింది. ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలి, 3 పిల్లలు ఉన్నారు, హస్బెండ్ కూడా అప్పుడు ఎవరు లేరు, మీకు మీరే. సో అప్పుడు అలాంటి టైంలో బాగా లోగా ఉన్న టైంలో ఫ్రెండ్స్ ఇద్దరు పరిచయం అయ్యారు, వాళ్ళు బాగా ధైర్యం చెప్పారు, మళ్ళీ వాళ్ళు కొద్ది గొప్ప ఫైనాన్షియల్ గా చాలా వరకు సార్ వాళ్ళ గోల్డ్ పెట్టి మరీ ఇచ్చారు సార్ నాకు. ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ తెలియకుండా ఇంట్లో అన్నం, పప్పు, కూరలు అన్ని ఇచ్చిన ఎవ్రీథింగ్ పంపించేవారు. ఇద్దరు ఫ్రెండ్స్? అవును సార్. వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకు కూడా సపరేట్ వాళ్ళకు ప్రపంచం ఉంది. అయినా కానీ ఒక ఫ్రెండ్ గా మీకు ఎంత సపోర్ట్ చేయాలో వాళ్ళు చేశారు. చాలా సార్. మేబీ ఇంకెవరైనా ఉండుంటే ఎందుకు చేయాలి, ఇవన్నీ ఉంటే మన మీదకి వస్తే సొంత వాళ్ళకే అంటారు ఎందుకు చేయాలి అని. సో వాళ్ళు ఎప్పుడు అందులో ఒక అమ్మాయి అసలు ఎప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించదు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ రోజుకి కూడా తనే ఉంటుంది ముందు, నేనున్నా, సో నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ఈ పని చేయి, నువ్వేం భయపడకు, నీ ధైర్యం ఎక్కువ, నువ్వు బతుకుతావు చూడండి, తనే నాకు చాలా వరకు సపోర్ట్. సో మీకు కొంచెం బ్రతుకు మీద ఆశ కలిగింది, మెల్లిగా మీరు
ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు క్యాన్సర్ అనే కాదు, మామూలుగా ఒక మనిషికి ఏదైనా వ్యాధి ఇచ్చినా మందులు సగమే నయం చేస్తాయంటారు, మిగతాది ఇంకో మనిషి ఇచ్చే ధైర్యం కానీ లేకపోతే మనలో మనకు ఉండే ధైర్యమే మనల్ని సగం క్యూర్ చేస్తుంది అంటారు. రీసెంట్ గా మేము ఒక డాక్టర్ తో కూడా ఇలాంటి వరల్డ్ క్యాన్సర్ డేకి సంబంధించి ఇలాంటి ఇంటర్వ్యూ చేసాం. అప్పుడు డాక్టర్స్ చెప్పింది కూడా అయితే, సో ముందు మనం ధైర్యంగా ఉండాలి. బట్ మీకు ఆ ధైర్యం మీకు మీ ఫ్రెండ్స్ ఇచ్చారు. సో మీకు ఒక హోప్ వచ్చింది, మళ్ళీ మీరు ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత కొంచెం సర్జరీ చేయించుకున్నాను. అంటే ఇంకా ఇంట్లో సర్జరీ అయింది. ఫస్ట్ సర్జరీ జరిగింది. అప్పుడు కొంచెం పర్లేదు, ఇంకా ఇంట్లో ఎవ్వరికి తెలియదు. మా పిల్లల్ని మా ఫ్రెండ్ దగ్గర అప్పచెప్పి నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయాను సర్జరీ చేయించుకోవడానికి. ఏ హాస్పిటల్ జరిగింది సర్జరీ మీకు? సార్ అను హాస్పిటల్, విజయవాడ సార్. అనులో అక్కడ చేయించుకున్నాను. క్యాన్సర్ దగ్గర వాళ్ళు మ్యామ్ కొంచెం బాగా తెలిసిన ఆవిడ. మామూలుగా కీమోథెరపీ అని రేడియేషన్ థెరపీ అని ఉంటుంది, దాని వల్ల క్యూర్ అవ్వలేదా? లేదు సార్, కీమో ఒక 2-3 చూసారు, బట్ అసలు ఏమి రెస్పాన్స్ లేదు సరిగ్గా. వద్దులేమ్మా మనం సర్జరీకి వెళ్ళిపోదాం, నీకు ఆప్షన్ ఉందని 1 week లో సర్జరీ చేసేసారు సార్. మీరు చేసిన ఇంకో మంచి పని ఏంటంటే మీరు తొందరగా దాని గురించి తెలుసుకుని తొందరగా దాన్ని టెస్ట్ చేయించుకోండి. మ్యామ్ కూడా అదే చెప్పారు సార్. అశ్విని మ్యామ్ చాలా నాకు ఆ టైంలో చాలా హెల్ప్ చేశారు సార్, మెడికల్ పరంగా కానీ ఇంకా ఏదన్నా. డాక్టర్ మ్యామ్ నాకు కొంచెం హాస్పిటల్ ఆవిడ బాగా చూసుకున్నారు సార్. ఓకే, సో సర్జరీ అయ్యింది. అవును సార్. సర్జరీ అయిన తర్వాత ఎన్ని మంత్స్ లో కోలుకున్నారు? 1 year పట్టింది సార్. 1 year పట్టింది, మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ వచ్చింది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా నువ్వు 3 months కంటే ఎక్కువ ఉండవనేసారు, భయపెట్టారు చాలా. అసలు ఏంటి మ్యామ్ మీరు లాస్ట్ టైం నేను సర్జరీ చేయించుకున్నాను, అంతా ఓకే బాగానే ఉంది కదా అంటే, లేదు ఇంకా నీకు ఛాన్స్ ఎక్కడా లేదు, నువ్వు ఇంకా అసలు బతకువు, నీకు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని పంపించేశారు. ఎవరు చెప్పారు అలాగా? హాస్పిటల్లో సార్. ఏ హాస్పిటల్స్? 4-5 పేర్లు బట్ చెప్పారు. వాళ్ళని కూడా అడిగినా అసలు మేమేం చేయమమ్మా, దాన్ని ముందే చెప్పాం కదా వచ్చిద్ది రాదు అని, అది వచ్చింది ఇంకా తర్వాత మేమేం చేస్తాము అన్న. ఇంకా ఇదేంటి 3 months అంటున్నారని 2-3 సేమ్ అదే రియాక్ట్ అయింది. సో తర్వాత నేను బెంగళూరు కిమ్స్ ఉంది కదా, అక్కడ మాకు తెలిసిన డాక్టర్స్ ఇట్లా విజయవాడలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ సార్ అక్కడ చేస్తున్నారంట. సో ఒకసారి నువ్వు ఇక్కడికి రామ్మా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. బెంగళూరు వెళ్ళాను. సో అప్పుడు మా బ్రదర్ అన్ని ఆ సారే పెట్టుకున్నారు. ఎవరు? అవినాష్ సార్, డాక్టర్ అవినాష్. సో ఆయన పెట్టుకుని మా ఛార్జీలు అన్ని వాళ్ళే పెట్టుకున్నారు. ఒకసారి ఆ టెస్టులు చేయించుకో, మా మదర్ కూడా ఇలానే వచ్చింది, సో ఇట్లానే అన్నారు. సో ఒకసారి ట్రై చేయాలంటే వాళ్ళకి అక్కడ ఒక 7 months ఉన్నాను. 7 months లో క్లియర్ అయిపోయింది. మళ్ళీ ఈ రోజుకి నాకు మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా. ఎన్ని సంవత్సరాల క్రితం ఇది జరిగింది? దగ్గర 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రితం ఆ డాక్టర్ అవినాష్ అనే ఆయన బెంగళూరుకి ఒకసారి పిలిపించి అక్కడ టెస్ట్లు చేశారు. చేసిన తర్వాత ఏమైంది? క్లియర్ అయిపోయింది సార్. కీమో చేశారు, రేడియేషన్ చేశారు, తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పటి వరకు ఈ 6 years లో లేదు సార్. మామూలుగా క్యాన్సర్ రాకుండా మందులు వేసుకుంటూ ఉంటారు కంటిన్యూస్ గా. అవును సార్. అలా మీరు ఇప్పుడు ఇంకా వేసుకుంటున్నారా? లేదు సార్, ఇంకా అసలు అవసరం లేదని చెప్పారు సార్. క్యాన్సర్ లేదు ఇంకా లేదని చెప్పారు. నేను అదే చాలా షాక్ అయ్యాను. కానీ దానికన్నా ముందు ఇంకా కష్టం, మీరు ఒక 3 నెలల వరకే అన్నట్టుగా భయపెట్టారు. ఇంకా ఆ టైంలో నేను ఇంకా సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఇంకా వేసేసుకున్నాను కూడా టాబ్లెట్స్. నిద్ర మాత్రం అంటే ఇంట్లో డోలో 650 ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా పిల్లల్ని నాకు ఇంకేం అర్థం కాలేదు. ఇంక నేనే లేనప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఏంటి, ఏం చేయాలి, అసలు ఏం అర్థం కాలేదు. ఇంకా ఆ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి కొంచెం రికవరీ చేయించారు చుట్టుపక్కల వాళ్ళు. తర్వాత ఇక ఆ సార్కి కాల్ చేస్తే ఇంకా సార్ బెంగళూరు తీసుకెళ్ళి అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ బెంగళూరులో ఎన్ని మంత్స్ ఉన్నారు? 7 months ఉన్నాను సార్ అక్కడ హాస్పిటల్. అప్పుడు మీ పిల్లలందరినీ? మా అంటే నాకు అక్కడ ఒక ఇంట్లో రెంట్కి ఉండేదాన్ని. శ్రీరామ్, రమ్య అండ్ వాళ్ళు మాకు చుట్టాలు, బట్ వాళ్ళ మమ్మీ డాడీ, తమ్ముడు, చెల్లి అని పిలిచేదాన్ని. వాళ్ళే వచ్చి చూపించారు. వాళ్ళ డబ్బులు వాళ్ళు అమ్మేసుకుని వాళ్ళ దగ్గర గేదెలు అయి ఉంటాయి కదా, అవి అమ్మేసి నాకు చూపించారు. తర్వాత నేను ఇచ్చాను. ఇంకా నా దగ్గర డబ్బులు లేవని వాళ్ళ దగ్గరే ఉన్నారు. 7 months వాళ్ళ దగ్గర. కంచెంచెర్లలో వీళ్ళు ఉండేవాళ్ళు, పిల్లల్ని చదివించుకుంటూ. నాతో పాటు తమ్ముడు, పిన్ని అంటే వాళ్ళని అలా పిలిచేదాన్ని అనమాట. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి చూపించారు. సో అక్కడ క్యాన్సర్ క్యూర్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను. వచ్చి ఏం చేశారు ఆ తర్వాత? మళ్ళీ ఇంకా అప్పులు అయిపోయింది సార్. ఇంకా 7 lakhs వరకు అప్పులు కనిపిస్తున్నాయి. 7 lakhs వరకు ఇన్కమ్ కూడా లేదు ఇప్పుడు. ఇన్కమ్ లేదు. 45,000 వచ్చేది. సో ఇంట్లోనే ఉంటున్నాను, ఖాళీగా ఏం చేయాలో తెలియలేదు. సో అప్పుడు హైదరాబాద్ వచ్చాను.
సో ఇక్కడ ఏదన్నా హాస్పిటల్లో జాబ్ అంటే యశోదాలో జాబ్ చూశారు. చూసి సరే చేద్దాం అన్నట్టు వస్తే మార్నింగ్ 7 నుంచి 1:30 వరకు జాబ్ ఉండేది. మార్నింగ్ షిఫ్ట్. తర్వాత ర్యాపిడో చేసేదాన్ని, ఊబర్ ర్యాపిడో. ఈ గ్యాప్ లో మీరు నేర్చుకున్నారా? ఖాళీగా ఎందుకు ఉండాలి అని. ఇక్కడ లేదు సార్, ఇంటికాడే స్కూటీ నేర్చుకున్నాను. ఓన్లీ స్కూటీ, అంతకుముందు అసలు ఏమీ రాదు, సైకిల్ కూడా రాదు కనీసం. ఇంకా అట్లా స్కూటీ నేర్చుకుని ఇక్కడ హైదరాబాద్ లో ఉండాలంటే కంపల్సరీ స్కూటీ రావాలి, ఏదో చేయాలి. అట్ ది సేమ్ టైం మనకు కూడా ఏదైనా వచ్చి ఉండాలి. అంతే సార్. అందుకని స్కూటీ నేర్చుకుని డ్యూటీకి వెళ్ళి వచ్చేదాన్ని. హాస్టల్లో ఉండేదాన్ని ఫస్ట్. సో అట్లా కొంచెం ఫ్రెండ్ ఒక ఆమె సజెషన్ చేసింది, అరే మా తెలిసిన వాళ్ళు కూడా చేస్తున్నారు, ఒకసారి నువ్వు చెయ్యి, నీకు లైసెన్స్ ఉంది కదా. ఇక్కడ ఆ లైసెన్స్ కూడా ఎలా వచ్చిందంటే, ఇక్కడ బండ్లు ఆగేసుకుంటారు, చలానాలు వేస్తారు, బండి డ్రైవ్ చేస్తారు, అలాంటివన్నీ చెప్పేసరికి ఎందుకైనా మంచిదని అప్పటికప్పుడు లైసెన్స్ తీసుకున్నప్పుడు హైదరాబాద్ లో అడుగు పెట్టాను. విజయవాడలో లైసెన్స్ తోనే వచ్చాను. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అని చెప్పారు. అక్కడికి ఇక్కడికి చాలా ట్రాఫిక్ వ్యత్యాసం ఉంది కదా. చాలా సార్. అక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మా అంటే 10 కిలోమీటర్లు ఎక్కడికి వెళ్ళినా సరే సరిపోతుంది. ఇబ్రాహీంపట్నం నుంచి అటు ఫెర్రీ బోట్ ఘాట్ వరకు వెళ్ళాలన్నా సరే అదొకటే లాంగ్, లేదా గుంటూరు. అవును సార్. ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి గచ్చిబౌలి విజయవాడ దగ్గర అనిపిస్తుంది. చాలా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటది. సో మొత్తానికి హైదరాబాద్ వచ్చి 2-వీలర్ పైన మీరు ర్యాపిడో చేశాను సార్. ఫస్ట్ ర్యాపిడో, ఓకే, తర్వాత ఊబర్. టైమింగ్ ఎలా కుదిరేది మరి? అంటే ఆఫ్టర్నూన్ 1:30 కల్లా ఆఫీస్ అయిపోయేది సార్. 1:30 నుంచి బయటకు వచ్చేసేదాన్ని. బయటకు వచ్చి ఇంకా అక్కడే స్టార్ట్ చేసేదాన్ని హాస్పిటల్లోని. బాగా సార్. ఎగ్జాక్ట్ గా 1500 అవ్వంది ఇంటికి వెళ్ళేదాన్ని కదా సార్ రోజుకి. మళ్ళీ అందులో మళ్ళీ కట్టింగ్స్ ఉంటాయి. కట్టింగ్ అన్ని పోను 1500 ఎలాగైనా సరే టార్గెట్ పెట్టుకొని ఇంటికి వెళ్ళాలి. ఓకే. దాంట్లో ఒక 500 మా పిల్లలకి తీసి పెట్టేదాన్ని, ఒక 1000 నా హాస్టల్ ఫీజు. ఇప్పుడు నాకు వచ్చే డబ్బులు అప్పులు కట్టడానికి. అట్లా 1500 కాకుండా ఎక్స్ట్రా ఏం వచ్చినా సరే అప్పులు కట్టాలి. మరి ఇప్పుడు 1500 రూపీస్ టార్గెట్ అవ్వాలంటే చాలా రైడ్లు పడాలి, లాంగ్ రైడ్స్ పడాలి, లాంగ్ నైట్ రైడ్స్ వరకు ఉండాల్సి వస్తుంది. వెళ్ళేదాన్ని సార్. అట్లా కాకుండా మళ్ళీ ఇప్పుడు ఆడపిల్లలు, అక్క మాకు రైడ్లు బుక్ అవ్వట్లేదు మీరు రండి అని పిలిచేవాళ్ళు. డైరెక్ట్ గా మీకే నంబర్ కాల్ చేసేవాళ్ళు. సరే నేను వెళ్ళేదాన్ని. వాళ్ళు ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే పిలవగానే వచ్చేసారు. ఇలా వచ్చిన రైడ్స్ లో మీరు కంపెనీకి ఏం కట్టాల్సిన అవసరం ఉండదు, మీరే సెపరేట్ గా. ఓకే. ర్యాపిడో చార్జెస్ పైగా మరీ ఎక్కువ ఆ టైంలో. ఓకే. నేను ఒక 1500 చేస్తే రోజుకి 300 దానికే కట్టాల్సి వచ్చేది. ఓకే. సో అట్లా ఇలా పర్సనల్ గా పిలిచేవాళ్ళు. అందరు ఆడపిల్లలే. మళ్ళీ వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేదాన్ని, మళ్ళీ వెయిట్ చేసేదాన్ని, ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇచ్చేవాళ్ళు. ఓకే. సో మరి 2-వీలర్ నుంచి 4-వీలర్ కి ఎలా ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? ఏంటి, కారు సొంతదా మీది? ఎలా? ఈఎంఐ సార్. ఈఎంఐ లో కారు కూడా కొన్నారు. ఎప్పుడు కొన్నారు కారు? ఒక 1 year అవుతుంది సార్. ఓకే. నాకు ఎవరు లోన్ కూడా ఏమన్నారు సార్, ఎందుకంటే హస్బెండ్ సంతకం కావాలి, లేదంటే కంపల్సరీ ఫాదర్ సంతకం కావాలి, లేదా ఎవరైనా షూరిటీ పెట్టినా సరే ఇవ్వనన్నారు సార్. నాకు అసలు ఇవ్వనన్నారు. హస్బెండ్ లేకపోతే నీ పేరు మీద కార్ రావాలంటే కంపల్సరీ అన్నారు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? పైగా ఇది హైదరాబాద్ లో సొంత ఇల్లు ఎవరిని పట్టుకుని అడుగుతావు? ఇక ఏం చేయాలో తెలియక మా రిలేటివ్స్ ఉంటే బావ అవుతారు. సో తను అడిగాను, బావ మరి నీ పేరు మీద కార్ తీసుకుంటా, మరి ఏంటంటే కళ్ళు మూసుకా తీసుకోమ్మా, తీసుకో, నేను ఉన్నాను కదా, సో ఇంత కష్టపడుతున్నావు, నీకన్నా ఎక్కువ తీసుకో అన్నారు. సో మళ్ళీ తనే ఒక తెలిసిన వాళ్ళని చాలా ఎంత అంటే అంతలా ఒప్పించుకుని సొంతలో సంతకం అయి తీసుకుని తన మీద నా పేరు నాకు కార్ ఇప్పించారు. మొత్తానికి కార్ తీసుకున్నారు, ఈఎంఐ లో తీసుకున్నారు. అవును సార్. సో డౌన్ పేమెంట్ మీరే కట్టారా? అంటే నాది కొంచెం గోల్డ్ ఉంది. గోల్డ్ బయట 4 రూపీస్ చొప్పున 4 రూపాయలు వడ్డీ. ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాను. 4 రూపాయలు. 4 రూపాయలు. మీ సిచ్యువేషన్ తెలిసినా కూడా ఏమి తగ్గించలేదు? లేదు సార్. తమ్ముడే ప్యాకెట్ బామర్ది అంటారు కదా. సో అలా 4 రూపాయలు వడ్డీ తోటి ధైర్యం చేశారు. మామూలుగా నాకు కూడా ప్రతి నెలాఖరులో ఇలాంటి డబ్బులు అవసరం అవుతుంటది. 2 రూపాయలు అంటే నేను ధైర్యం చేయను. మీరు 4 రూపాయలు వడ్డీ అంటే కూడా మీరు ఒక కారు కొనడానికి మీరు ధైర్యం చేశారు. అంటే జాబ్ మానేసేసాను ఇక్కడ. మార్నింగ్ టైంలో చేసే జాబ్ మానేసాను, చేయలేకపోతున్నాను. జర్నీ చేయటం ఇంకా అటు ఇటు ఇబ్బంది అయిపోతుంది. సో మా బ్రదర్ ఒక ఐడియా ఇచ్చారు, అక్క నువ్వు కార్ తీసుకో, నేనున్నా నీకు, నువ్వు ధైర్యంగా డ్రైవ్ చేయగలవు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా పిల్లల్ని కూడా, భయపడకని తను సపోర్ట్ చేశారు. ఏ కార్ తీసుకున్నారు? స్విఫ్ట్ డిజైర్ సార్. స్విఫ్ట్ డిజైర్ తీసుకున్నాను. అంటే సెకండ్ హ్యాండ్ లో అట్లా 5,85,000 పడింది. డౌన్ పేమెంట్
డౌన్ పేమెంట్ వచ్చేసి 2 లక్షలు దగ్గర దగ్గర 3, అన్ని ఇన్సూరెన్స్లు అవి ఇవి కలుపుకొని ప్రాపర్ గా మళ్ళీ ఎక్కడ ఎవరు బండి ఆపకుండా ఏమేం కావాలో అన్ని తీసుకున్నారు. అన్ని తీసేసుకున్నాం. మీకు ఇప్పుడు ట్రీట్మెంట్ టైంలో మీకు 7 లక్షల వరకు అప్పయింది కదా. అవును సార్. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాదని. చాలా వరకు ఇప్పుడు చూస్తే హెల్ప్ ఎలా చేస్తారంటే మళ్ళీ తిరిగి ఇస్తారులే అని ఉద్దేశంతో చేస్తారు. ఎంత లేదన్నా మీకు ఒక 6 years ఆఫ్ ట్రీట్మెంట్ జర్నీ ఉండింది. అవును సార్. మామూలుగా సంవత్సరంకో 2 సంవత్సరాలకో తిరిగి ఎక్స్పెక్ట్ చేస్తారు. మామూలుగా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న మనిషికి అయితే అప్పిస్తారు, తిరిగిస్తారులే అని. కానీ జబ్బు చేసిన మనిషికి ఇవ్వాలంటే అరే ఎప్పుడు పోతాడో తెలియదురా, ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి ఇవ్వరు. మరి మీకు ఒక 7 లక్షల దాకా అప్పయింది కదా, మీ ఫ్రెండ్స్ కి తిరిగి ఇచ్చారా మీరు? అంటే ఒక అమ్మాయికి ఒక 1 lakh ఇచ్చాను సార్. అది కూడా తను తీసుకోను అంటే నాకు అవసరం, తన దగ్గర నాకు 2 lakhs వరకు ఇచ్చింది ఆ అమ్మాయి. అంత ఫ్రెండ్షిప్ ఎలా? మీరు స్కూల్ ఫ్రెండ్సా? స్కూల్ ఫ్రెండ్స్ కూడా కాదు సార్, అంటే జస్ట్ తన నా పక్కన ఉంటది అనమాట. ఎట్లా అంటే మా పాప చాలా చిన్న పాప, ఒక 3 months ఉంటుంది, వాళ్ళ బాబుకి ఒక 1 year. సో అట్లా గోల్డ్ ద్వారా పరిచయం అయింది మా ఇద్దరు ఫ్రెండ్షిప్. సో నాకు ఇది గోల్డ్ ఈ పెట్టుకుని నాకు కొంచెం డబ్బులు ఇస్తావా, అవసరం ఉంది, అలా స్టార్ట్ అయింది. ఇంటి పక్కన ఉండే వాళ్ళం. నా కోసం దగ్గర దగ్గర 4 kilometers 2 పిల్లల్ని వేసుకుని ఎర్రటెండలో నడుచుకుంటూ వచ్చేది. ఎండాకాలం నడుచుకుంటూ వచ్చేది దాన్ని చూడడానికి. ఎలా ఉన్నావు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేదాన్ని కాదు, ఈ గొడవల వల్ల వీటి వల్ల. ఎలా ఉన్నావు ఏంటని, ఆ పిల్లకి బండి కూడా రాదు. సో 2 పిల్లల్ని రోడ్డు మీద ఈడ్చుకుంటా నడుచుకుంటూ వచ్చేది. రోడ్ల మీద నడుచుకుంటూ వచ్చేది. విజయవాడలో ఒకే కాలం ఉంటుంది, ఎండాకాలం. అదే సార్, నడుచుకుంటూ వచ్చేసి మీ బాగోగులు చూసుకోవడానికి వచ్చేవాళ్ళు, ఏవి లెక్క చేయకుండా. అస్సలు లేదు సార్. సో ఆమెకు 1 lakh ఇచ్చారు అంతే. ఇంకా తర్వాత ఇచ్చినా తను తీసుకోలేదు. మిగతా వాళ్ళకి ఇంకా ఎవరికి ఇవ్వలేదు సార్. అసలు ఇప్పుడు వెళ్ళడమే నేను కొంచెం కష్టంగా వెళ్తుంది ఇల్లు. ఇప్పుడు కొంచెం గెటెన్ కూడా అవుతున్నాను. సో 1 year బ్యాక్ మీరు కార్ తీసుకున్నారు? కార్ తీసుకున్నాను. బిజినెస్ చేశాను సార్ మధ్యలో. ఏ బిజినెస్ అండి? పికిల్స్ అండ్ స్వీట్స్. పికిల్స్, పచ్చళ్ళు. శ్రీ భువనేశ్వరి హోమ్ ఫుడ్స్ అని బిజినెస్ చేశాను. సో అట్లా కొంచెం మంచిగా అనిపించింది. ఒక 7 months ఇటు ర్యాపిడో చేసేదాన్ని, ఇటు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి జాబ్ చేసేదాన్ని, ఈవినింగ్ వచ్చి పికిల్స్ స్వీట్స్ చేసుకునేదాన్ని. అది బానే ఉంటుంది కదా బిజినెస్, మరి చేయట్లేదు కదా? అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా. కాంపిటీషన్ కూడా కాదు సార్, అసలు ఇంకా చాలా మంది అడిగేవాళ్ళు నన్ను. కాకపోతే పొయ్యి దగ్గర ఉండడానికి లేదు, లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది బాగా. లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఊపిరాడలేదు, అసలు దగ్గు విపరీతంగా, పల్స్ ఉండి పడిపోయేది. చాలా ఇదైపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు నువ్వు వేడి దగ్గర కూర్చోవద్దమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఇంకా బిజినెస్ ఆపేసాను. ఆపేసి ఇన్కమ్ అయితే కావాలి, వేడి దగ్గరగా కూర్చోదు కాబట్టి చల్లగా కూర్చోవాలి, సో ఏసీలో కూర్చోవాలనుకున్నారు. మొత్తం కార్ తీసుకున్నారు, కుదిరింది, కార్ తీసుకున్నారు. 1 year. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మరి? 4-wheeler నేర్చుకున్నారా మీరు అంతకుముందు? అంతకు ముందు ఏం లేదు సార్. నా కారు కొనుక్కుని సొంతంగా నేర్చుకోవాలనుకున్నా. ఒక 15 days నేర్చుకున్న తర్వాత రోడ్డు మీదకి వచ్చేసాను. సో మొత్తం కార్ కొనుక్కున్నారు. రైడ్లు అవి పడుతుండేవా? మంచిగా సార్. ఇప్పుడు ర్యాపిడో 2-wheeler తోనే డైలీ 1500 టార్గెట్ పెట్టుకునే వాళ్ళు, 4-wheeler కి ఎంత పెట్టుకున్నారు? 4000 సార్. డైలీ 4 అవుతుంది మీకు? అవుతుంది సార్. ఒక 1500 అటు ఇటు పోయినా 2500. ఇంకా ఈఎంఐ ఎన్ని ఇయర్స్ ఉంది? ఇంకో 2 years ఉంది సార్. నెల ఎంత కట్టాలి? 17,500 25వ తారీఖు కట్టాలి సార్. 25వ తారీఖు అయినా మళ్ళీ అంటే నన్ను నమ్మి ఇప్పించారు, సో ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకోకూడదు. డైలీ. సో మొత్తానికి అలా రైడ్లు చేస్తూ మీ టార్గెట్ లో భాగంగా మీరు సురేష్ కొచ్చి టెల్లింగ్ ఆయనకి మీ స్టోరీ చెప్పారు, ఆయన బాగా ఇన్స్పైర్ అయ్యారు. అంటే మీ గురించి ఇప్పుడు ఏదైతే చిన్న డిస్కషన్ పెడుతున్నామో, అసలు ఎందుకు చేయాలని కూడా అన్నారు చాలా మంది. ఎంతమంది లేరు చేస్తున్న వాళ్ళు, అసలు లేడీ డ్రైవర్సే కరువా, ఎంతమందిని చూపించను అని చెప్పేసి అంటున్నారు. అవును, ఇంకా చాలా కాళ్ళు లేని వాళ్ళు కూడా నడుపుతున్నారు కారు అన్నట్టుగా ఏదో నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. నిజమే, వాళ్ళు చెప్పింది కూడా నిజమే. లేడీ డ్రైవర్స్ లేరని కాదు, వాళ్ళకి ఇంకా వాళ్ళ ఇళ్లలో కానీ లేకపోతే వాళ్ళ లైఫ్స్ లో కానీ ఇంకేవో ప్రాబ్లమ్స్ లేవన్నట్టు కూడా కాదు. బట్ ఇవన్నీ అక్యుములేట్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం ఉన్న ఒక ఇన్స్పిరేషనల్ యాంగిల్ దొరుకుతుంది కదా. ఎందుకంటే రీసెంట్లీ చూసాం, డిప్రెషన్తోనో లేకపోతే ఇంకేదో కారణంతోనో ట్రైన్ ట్రాక్ పైన పడి ముగ్గురు చనిపోయారు. మనం ఇలా ఈ డిస్కషన్ చేస్తున్న ఈ గ్యాప్ లోనే ఇంకెక్కడో ఏదో అయి ఉండొచ్చు, ఓ సపోర్ట్ దొరకపోవడం వల్ల లేకపోతే ఇంకేదైనా కారణం చేత. బట్ మీకు మామూలుగా హెల్త్ అనేదే, ఇప్పుడు ఏం చేసినా సరే హెల్త్ చూసుకోవాలంటారు, బట్ హెల్తే ప్రాబ్లం వచ్చేసరికి చాలా వరకు కుంగిపోతాం. మీరు కూడా అలా 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేద్దాం అనుకున్నారు.
కానీ మొత్తానికి మీకు ఫ్రెండ్ దేవుడు ఇచ్చిన ఫ్రెండ్స్ దేవుడి చాలా మంది ఒక రకంగా తను మా అమ్మ, మీ సొంత ఫ్యామిలీ కాకుండా మీకు దేవుడు ఇచ్చిన ఫ్యామిలీ మా అమ్మతో సమానం నాకు. ఓకే. నా బెస్ట్ ఫ్రెండ్ సార్ తను ఒక్కతే. ఇంకా నా లైఫ్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఏం లేదు, కానీ నాకు సెకండ్ మదర్ అనమాట. ఓకే. నాకు బియ్యం కూరగాయలు ఈ రోజు ఇల్లు వెళ్ళట్లేదు అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే మరి నాకు పుట్టిల్లు కూడా లేదు, ఎవరింటికి వెళ్ళలేను కదా. కూరగాయలు ఇంట్లో కూరగాయలు ఉంటే కూరగాయలు, బియ్యం ఉంటే బియ్యం, ఇన్ని సంచులేసి ఇలా ఒక పుట్టింటికి ఇచ్చి కారం సరుకులు. నాకు ఇప్పటికీ బాగా అనిపిస్తుంది, తను అన్ని ఇచ్చి పంపించేది, ఏ ఒక్కటి కూడా. మీరు ఎప్పుడైనా అడిగారా ఎందుకు నాకు ఇంత చేస్తున్నారు మీరు అని? ఏం కనపడుతుంది? ఫ్రెండ్ అనేది అక్కడ డైలాగ్ తో చాలా అన్నిటికీ ఆన్సర్స్ దొరికేసాయి. నాకేం గొప్ప అనిపించట్లేదండి, ఎందుకంటే నేను చాలా మందిని ఉమెన్ డ్రైవర్స్ ని చూశాను, చాలా మంది సింగిల్ మదర్స్ ని చూశాను. ఇన్ఫాక్ట్ మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ తోనూ వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్నాను చాలా మందిని చూశాను. బట్ నేను మిమ్మల్ని ఒక క్యాన్సర్ సర్వైవర్ గా చూస్తున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే చాలా వరకు మానసికంగా కుంగిపోతారు. మామూలుగా చిన్నది ఏదొచ్చినా సరే, క్యాన్సర్ అని కాదు, ఏ చిన్నది వచ్చినా సరే, గాల్ బ్లాడర్ తీసేసినా కూడా ఒక రకంగా డిప్రెషన్ లోకి లోన్ అయిపోయి, అరే నా బాడీలో ఇప్పుడు ఆ పార్ట్ లేదే, నేను రేపు పొద్దున ఏం చెయ్యాలి అన్న దీంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళని చూశాను. అలా అని చెప్పేసి మీరు చేస్తుంది ఏది మీరు తక్కువ నేనే అంచనా వేయట్లేదు. సో మొత్తానికి అయితే మీ డ్రైవింగ్ జర్నీ బాగానే నడుస్తుంది. మొత్తానికి ఒక సొంతంగా కార్ తీసుకున్నారు. మీ పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చదువుతున్నారు వాళ్ళు? పెద్ద పాప భువన సార్, 6th క్లాస్, భువనేశ్వరి 6th ఓనర్ ఆమెదేనా? మా రెండో పాప, తను నాకు చాలా లక్కీ. అండ్ కానీ ఇప్పుడు నా దగ్గర లేదు, వాళ్ళ డాడీ దగ్గర ఉంటుంది. అంటే తను కొంచెం ఎవరన్నా ఒక్కరుంటే మా అత్తగారు రిక్వెస్ట్ చేశారు, పిల్లలు ముగ్గురు నీ దగ్గర పెట్టుకుంటే రేపు ఏదన్నా కష్టం వస్తే తన పరిస్థితి ఏంటి, తనేం చేసుకుంటారు, సో నువ్వు పాపను వదిలిపెట్టు అని అడిగారు. తను కూడా మా పాపకు వాళ్ళ నానమ్మ వాళ్ళ డాడీకి అటాచ్మెంట్ ఎక్కువ. సో నేను డాడీ దగ్గర ఉంటానమ్మా. అసలు ఎంత మెచ్యూరిటీగా ఉంటుందంటే నా పిల్లలిద్దరు కూడా వేస్ట్, అంత మెచ్యూరిటీ సార్. ఒక 10 years కూడా ఉండవు, ఆ పాపకి 9 years. 9 years కూడా అమ్మా ఎవరెన్నైనా నన్నేం వదిలేదమ్మా, నువ్వేంటో నాకు తెలుసు, నువ్వు ఉండమ్మా, కష్టపడు, పెద్దయ్యాక నేను వస్తానమ్మా, నేను డాడీ దగ్గర ఉంటానమ్మా, నువ్వేం భయపడకమ్మా, ఎవరెన్ని తిట్టినా నా అమ్మ మంచిదమ్మా, నాకు తెలుసమ్మా నువ్వేంటనేది. ఆ ఏజ్ లోనే అంత మెచ్యూరిటీగా ఆలోచించి మీకు ధైర్యం చెప్తుంది, మీకు కావాల్సింది కూడా అదే మీకు చెప్తుంది తను. నువ్వు కోపం వస్తుందమ్మా నిన్ను అక్కడ వదిలిపెట్టానంటే, మా అమ్మ చాలా మంచిది, మా అమ్మ గురించి నాకు తెలుసు, నాకు తెలుసమ్మా, నువ్వు ఉండు, నువ్వు కష్టపడు, పెద్ద నేను ఇక్కడ ఉంటా డాడీ దగ్గర. సో ఇప్పుడు మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళింది సార్ పాప. ఎన్నేళ్ళుగా ఉంది అక్కడ? 3 years నుంచి అక్కడ ఉంటుంది సార్. మీకేం భయం లేదా మరి మా హస్బెండ్ మార్చేస్తారేమో అని? తను నా పాప సార్. ఓకే. ఎంత మంది నన్ను ఎవరైనా ఒక్క మాటన్నా తను యాక్సెప్ట్ చేయదు. సో మా అమ్మని అనొద్దు, ఎంత కొట్టినా సరే, ఎంత ఏదైనా చెయ్యి, మా అమ్మ వాళ్ళ డాడీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిద్దో నాకు కూడా అంతే ఇస్తుంది. మీకేం బాధ లేదా మరి, నేనొద్దు కానీ నా పిల్లలు కావాలా అని ఒకరిని తీసుకొని వాళ్ళు అక్కడ పెట్టుకోవడం? బాధ ఉంటుంది. తీసుకుంటే ముగ్గురిని తీసుకోండి అని మీరు అడగలేదా? లేదు సార్, అడగలేదు. అది తను నా నిర్ణయం కూడా, మా పాప ఇష్టం అది. ఓకే. మా పాపకి వాళ్ళంటే చాలా ఇష్టం. తన డెసిషన్ కి వాల్యూ నాకు తను ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు నేను తీసుకుంటానమ్మా, నీకు ఎప్పుడు రావాలనిపిస్తే చెప్పు, తను వస్తా ఉంటది ఇక్కడికి, నేను వెళ్తాను, తీసుకొచ్చుకుంటాను, పిల్లలు వెళ్తా ఉంటారు, తీసుకొస్తా ఉంటారు, పిల్లలకి ఎప్పుడు ఇది లేదు. సరే, మీ హస్బెండ్ తో ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నారా? వాళ్ళు కలిసే ఉన్నారా? వాళ్ళకి ఏమన్నా పిల్లలు ఏమన్నా అప్డేట్స్ తెలుస్తుంటాయి? ఎవరో ఒక పాప పుట్టిందంట, ఆ టైంలోనే నేను ఆ ప్రెగ్నెన్సీ వద్దు అన్నానని గొడవ చేసిన వేరే వాళ్ళకి ఇచ్చేసారంట. ఎవరిని? ఆ పుట్టిన పాపని. ఓకే. ఎవరో పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చేసారంట, ఎవరో సంథింగ్ ఇంటి పక్కన వాళ్ళకి. ఆ పాపే వాళ్ళతో ఉందా? ఆమెకు ఆల్రెడీ పెళ్ళై ఇంకా 2 పిల్లలు సార్. ఓకే. సో మొత్తంగా ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు. అది కాకుండా ఆల్రెడీ ఒక పాపని వేరే వాళ్ళకి ఇచ్చేసారు. మొత్తంగా సో సెకండ్ టైం ఎవరితో అయితే పెళ్ళయిందో వాళ్ళకి 4 పిల్లలు ఉన్నారు ఆమెతో. సో ఫస్ట్ భర్త తో 2 పిల్లలు ఉన్నారు, సెకండ్ 2, అందులో ఒకరిని వేరే వాళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు కదా? వాళ్ళు హ్యాపీ సార్. సో మీరు హ్యాపీ ఉన్నారు కదా ఇప్పుడు? నేను హ్యాపీ సార్. అంటే రీసెంట్ గా తను నన్ను ఒక మాట అంది సార్, లేకపోతే నేను
ఈ టాపిక్ తీసుకొచ్చేదాన్ని కాదేమో. తను నన్ను ఏమందంటే నువ్వు నాశనం అయిపోతావు. రీసెంట్ గానే సార్ ఒక 4 months అవుతుంది అనుకుంటా, నేను మా పాపని అడగాలంటే తన పర్మిషన్ తీసుకోవాలంట. గోల్డీ, మా పాపను ముద్దుగా గోల్డీ అని పిలుస్తాం. మా పాప ఏం చేస్తుందంటే పిల్లలు మాట్లాడడానికి చేస్తూ ఉంటారు కదా, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు, నువ్వు సర్వనాశనం అయిపోతావు, నా కడుపు కోత కారణం మా బేబీని కనింది కదా, నేను వస్తానని ఇచ్చేసారంట. తర్వాత నాకు కాల్ చేసి నేను రానన్నాను, నువ్వు సర్వనాశనం అయిపోతావు, నా కడుపు కోతకి నువ్వు ఉసురు పోసుకుంటావని మాట్లాడింది సార్ తను. సో తను ఎవరికైనా సార్ ఒకటే చెప్పాలంట, పెళ్ళయ్యి 2 భార్యాభర్తల మధ్యకి వచ్చేటప్పుడు ఆలోచించుకుని రావాలి కదా సార్. ఎందుకు యువతల వాళ్ళకి పెళ్ళాం ఉంది, పిల్లలు ఉన్నారు, మంచి లైఫ్, వాళ్ళు రావడం వల్ల ఒక తల్లికి పిల్లలు దూరం అయిపోయారు, తండ్రికి పిల్లలు దూరం అయిపోయారు, భార్య ఎటు కాకుండా అయిపోయాము. అలా మాట్లాడడం ఎంతవరకు? ఒక ఆడవాళ్ళు ఒక లైఫ్లోకి వచ్చేటప్పుడు ఆలోచించుకుని రావాలి కదా. అరే మనం వెళ్తున్నాం, 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితం ఏమైపోద్ది, అసలు మనకి కరెక్టా? వాళ్ళ వాల్యూ వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు, మరి యువతల వాళ్ళ గురించి ఆలోచించలేదు. ఆమె వదిలేండి, మీ హస్బెండ్ కూడా ఆలోచించలేదు కదా, ఆయన ఎప్పుడు మీరు క్వశ్చన్ చేయలేదా? తను ఏమంటారంటే నాదే మిస్టేక్ అంటారు. సో మరి నాకు ఇల్లు, హాస్పిటల్, పిల్లలు ఆయన డ్రాప్ చేస్తారు, ఆయనే తీసుకొస్తారు, ఆయనే ఉంటారు. ఆ ఇల్లు తప్ప ఇంకో ప్రపంచం తెలియదు, వీళ్ళు 3 తప్ప. నువ్వు చేయడం వల్లే నేను మారిపోయాను అంటే నాకు ఇంతవరకు కరెక్ట్గా తెలియదు. 3 పిల్లలు పుట్టాక లైఫ్లో కొంచెం బిజీగా ఉంటాం కదా సార్, నేను వర్క్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, సో నేను సరిగ్గా పట్టించుకోలేదంట. ఏం వర్క్ చేస్తుంటారు మీ హస్బెండ్? మెకానిక్ సార్, ఓన్ షాప్. బైకా కారా? బైక్ సార్. బైక్. ఇప్పుడు మీరు ఎలాగో కార్కి అప్గ్రేడ్ అయ్యారు కాబట్టి మీ బండి చెడిపోయినట్టు వెళ్ళదు. మీ హస్బెండ్ బైక్ మెకానిక్ కాబట్టి మీరు ఇప్పుడు కార్కి అప్గ్రేడ్ అయ్యారు కాబట్టి మీకు ఏమైనా కార్కి ఏమైనా రిపేర్లు వచ్చినట్టు ఏమి వెళ్ళదు. సో పర్లేదు. సో మీరు అవసరమైతే రేపు పొద్దున వేరే పెద్ద వెహికల్కి అప్గ్రేడ్ అవుతారేమో, ఆయన మాత్రం అక్కడే ఉంటారేమో కదా. ఎందుకు ఆయన కూడా నేర్చుకొని ఆయన కూడా అప్గ్రేడ్ అవుతారు. బట్ సో మీరు ఇప్పుడు కమ్యూనికేషన్ లేదు, మీ పాపను మాత్రం అక్కడ పెట్టారు. చాలా కాంప్లికేటెడ్ గా ఉందండి. యూనో 3 పిల్లలు ఒకరిని అక్కడ పెట్టి, బట్ మీ పాపకు మాత్రం మీరంటే ఇష్టం, ఎప్పుడన్నా రావాలనుకుంటుంది. పైగా మీరు ధైర్యంగా అక్కడ పెట్టారు, మార్చేస్తారు అన్న నా పాప 100 మంది 100 చెప్పినా యాక్సెప్ట్ చేయదు. మా మమ్మీ తను ఒకటే చెప్పిద్ది, ప్రపంచం అంతా వేరు. ఈ మాట విని నేను 3 రోజులు ఏడ్చాను మా పాప కోసం. ఎంత ఏజ్? ఎంత? 8 years, 9 అంతే. 9 years కి అంత మెచ్యూరిటీ. ప్రపంచం అంతా వేరమ్మా, నువ్వు వేరు. మీకేం భయం లేదా మరి? ఇప్పుడు ఆమె అన్నన్ని మాట్లాడినారు కదా ఆమె, మరి ఇప్పుడు మీ బాబుని బాగా చూసుకుంటారు తెలుసు సార్. చిన్న మాట అన్నా పాపని మా అత్తగారు అండ్ మా హస్బెండ్ ఊరుకోరు పాప. కానీ మీతో మాత్రమే ప్రాబ్లం, మిగతా వారితో ఏం ప్రాబ్లం లేదు. ఏం లేదు సార్. ఇంకా నేను అలా వచ్చేసానని తనకు కోపం, నా పరువు తీసేసావు అట్లా అని. పరువు తీసేసేది ఏముంది సార్, నువ్వు వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నప్పుడు నా బాధ ఇప్పటికీ ఒకటే సార్. తను నన్ను అన్నేసి మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఒక్క మాట, తను నా పెళ్ళం, తనకి హక్కు ఉంది, ఎందుకు తను అడగకూడదు? ఒక్క మాట తను చెప్పుంటే ఈ రోజు నేను అదే ఇంట్లో ఉండేదాన్ని. ఇప్పుడు మీ సక్సెస్ స్టోరీ మీరు ఏదైతే ఇప్పుడు ఎంత లేదైనా సరే విజయవాడలో లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మంచి ఫాలోయింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు ఆయన అక్కడ మినిస్టర్. ఆయన మీ గురించి వచ్చిన స్టోరీని తిరిగి రీట్వీట్ చేసి మీ చుట్టాలకి అందరికి తెలిసిందా? అందరికి తెలిసింది సార్, చాలా వెళ్ళిందా? మీ హస్బెండ్ వరకు వెళ్ళిందా? వెళ్ళింది సార్. చూసారంటే రియాక్షన్ ఏంటి? ఏమైనా తెలిసిందా? ఏమనుకుంటున్నారు? బాగా ఫేమస్ అయిపోయావు, బాగా వైరల్ అయిపోయావు అంటే? అవును సార్, చాలా. అసలు చాలా మంది కాల్స్ చేసి అక్క నువ్వు ఇలా అని అనుకోలేదు, చాలా గ్రేట్ అక్క, చాలా మంది నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. సో సార్ వల్ల నాకు చాలా మంచి జరిగింది. ఇలా చెప్పడం ఏంటని తెలియదు కానీ కొంతమందికి నేను చెప్పుకోలేకపోయాను ఇది నా ప్రాబ్లం అని, ఇట్లా అన్న అర్థమైంది. సో చాలా మంది కొంచెం. మీరు ఏమైనా ఇబ్బందులు పడ్డారా ఈ రైడ్స్ అవి చేసే టైంలో? లేదు సార్, హైదరాబాద్ చాలా సేఫ్ సిటీ కదా, చాలా ఇష్టం హైదరాబాద్ అంటే? చాలా సార్. ఎక్కడికైనా వెళ్ళినా గబుక్కుని ఊర్లో ఉండలేము, ఇక్కడికే వచ్చేస్తాం. అవునా? వెళ్తాం 10 రోజులు ఉంటామా, హైదరాబాద్ వెళ్దాం పద, చేసుకోవాలి, తినాలి, అట్లా. హైదరాబాద్ మీ సెకండ్ హోమ్ అయిపోయింది. మీ జన్మభూమి, ఇది మీ కర్మభూమి. నాకు హైదరాబాద్ జన్మభూమి, విజయవాడ ఒకప్పుడు కర్మభూమి. సో మొత్తానికి హైదరాబాద్ లో మీకంటూ ఇప్పుడు ప్రస్థానం ఉంది, మీకు కారు ఉంది,
అవును సార్. మీకు ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మీ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఇప్పుడు ఈ స్టోరీ విన్న తర్వాత కూడా ఇంకొకరికి హోప్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఓవరాల్ గా ఇప్పుడు లైఫ్ బాగుంది అనమాట అవును మొత్తానికైతే. సార్, హ్యాపీగా ఉన్నాను. అప్పుడు నేను ఎవరికి పడ్డ థ్యాంక్స్ బాధలకి చెప్పాలనుకుంటున్నారు? ఈ మా హిట్ టీవీ ఇంటర్వ్యూ ముందు మా కెమెరాస్ ముందు మీకు చాలా మంది హెల్ప్ చేసి ఉంటారు. ఇప్పుడు ఇంత ఈ జర్నీకి అవసరం ఈ జర్నీ ఇంత దూరం రావడానికి చాలా మంది మీకు హెల్ప్ చేశారు. ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు? సురేష్ సార్, సురేష్ కోచటిల్ గారు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. సార్కి మాత్రం. ఓకే. అండ్ తర్వాత మా ఫ్రెండ్ అండ్ మా సిస్టర్స్ కూడా కొంచెం నాకు హెల్ప్ చేశారు సార్. పర్లేదు, అందరూ నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా. మా చిన్నక్క ఎప్పుడు, మా చిన్నక్క మా చెల్లి ఎప్పుడు నన్ను వదిలిపెట్టుకోలేదు. హస్బెండ్ వదిలేసిందని మా వాళ్ళందరూ తిట్టేవాళ్ళు. సిగ్గు లేదు, మొగుడు అంత బాగా చూసుకుంటున్నా వదిలేసింది, ఎందుకు వదిలేసి వచ్చింది ఏంటంటే, మా అక్క ఎప్పుడు కూడా నన్ను పక్కకు పెట్టలేదు. ఏం తప్పు చేసింది, దాని బాధలు అది పడలేక దాని పిల్లల కోసం వచ్చింది. మా చెల్లి నన్ను వద్దని ఎప్పుడు ఒక్క మాట కూడా అనివ్వలేదు. మా చిన్నక్క మా చెల్లి నాకు సపోర్ట్ చేశారు. నేను ఈ ఇంటర్వ్యూ చేయడానికి కారణం కూడా ఒకటేనండి. మీకు అసలు అంతకుముందు మీ ఒంట్లో మీకు క్యాన్సర్ లేదు. లేదు సార్. రిలేషన్షిప్స్ పైన ఒక అవగాహన వస్తుంది. ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే ఎలాంటి ఇబ్బందులు అవుతాయి, ఎలాంటి పరిస్థితుల్ని ఒక చక్కగా ఉన్న ఫ్యామిలీ ఎదుర్కోవాల్సి వస్తుందని ఉద్దేశంతో చేశాను. ఎందుకంటే అప్పటి వరకు మీకు క్యాన్సర్ లేదు. ఒక మూడో పర్సన్ ఎంటర్ అవడం వల్ల మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చి అవి కాస్త ఒకరినొకరం పరస్పరంగా కొట్టుకోవడం వరకు వెళ్ళి, ఆ కొట్టుకున్న ప్రాసెస్లో ఆ దెబ్బ తగిలి మీకు ఒక క్యాన్సర్ కణం అనేది యాక్టివేట్ అవ్వడం వల్ల అసలు లేదు మీకు, అసలు మీకు పూర్తి ఆరోగ్యవంతురాలు. సో అలా మళ్ళీ అలా వచ్చిన తర్వాత కూడా మీరు కుంగిపోకుండా, అఫ్కోర్స్ ధైర్యం లేకపోయినా సరే 2 సార్లు మిమ్మల్ని మీ జర్నీని అక్కడికి స్టాప్ చేద్దామని సూసైడ్ అటెంప్ట్ చేద్దాం అనుకున్నా కానీ మీరు మళ్ళీ మీకు ఏదో విధంగా మీకు గాడ్ గిఫ్టెడ్ ఏంజల్స్ లాగా మీ చుట్టూ ఉన్న మనుషులు మిమ్మల్ని మళ్ళీ మీకు ధైర్యం ఇప్పించి, మళ్ళీ ప్రోత్సాహం అంతా ఇప్పించి, మళ్ళీ నర్స్ చాప్టర్ వదిలేద్దాం. ఇంకా అక్కడ నుంచి మీరు ర్యాపిడో కొట్టి అక్కడ నుంచి మళ్ళీ ఒక ఇప్పుడు క్యాబ్ ఓనర్ గా ఎదిగారు మీరు. మొత్తానికి ఇప్పుడు మీ ఇన్స్పైరింగ్ స్టోరీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే నేను చేశానండి. మీరు ఇప్పుడు నిజంగా హ్యాపీగా ఉన్నారని నాకు తెలుస్తుంది, మీ ఫేస్ లో గ్లో అయితే తెలుస్తుంది. నేను మీకు చెప్పేది ఒకటే, ఇప్పుడు కాయిన్ కి ఇప్పుడు జ్ఞానానికి ఇటువైపు అన్నట్టుగా మీ స్టోరీ ఇది. ఇంకోవైపు ఇప్పుడు మీరు ఒక ఇన్స్పైరింగ్ ఉమెన్. ఇప్పుడు ఎంత లేదన్నా సరే ఇప్పుడు మీకు మెల్లిగా ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎంత లేదన్నా సరే ఎంతో మందికి తెలుసు మీ గురించి. ఇప్పుడు వాళ్ళ లైఫ్ లో కూడా ఇప్పుడు ఎన్నో ఉంటాయి. ఇందాక మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నట్టు 3 పిల్లలతో సహా రైల్వే ట్రాక్ పైన దొరికారు. సో అందరికీ ఈ స్టోరీసే ఉంటాయి కాబట్టి అసలు ఇన్ఫాక్ట్ కష్టం లేకుండా ఎవరు లేరు. బట్ మీ స్టోరీ విని ఒక్కరన్నా ఇన్స్పైర్ అవుతారు, ఒక్కరికన్నా సరే ధైర్యం దొరుకుతుంది, అండ్ ఫ్రెండ్షిప్ మీద నమ్మకం నిలబడుతుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. మీ ఇన్స్పైరింగ్ స్టోరీ మాకు చెప్పినందుకు, ఎందుకంటే చాలా పర్సనల్ స్టోరీ ఇది మీది, మాకు చెప్పి మా హిట్ టీవీ ద్వారా కొందరు ఇన్స్పైర్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. మీకు ఆ క్యాన్సర్ అనేది మళ్ళీ రియాక్టర్ అవ్వకుండా, ఇంకెప్పటికీ రాకుండా, మీరు మందులు వేసుకునే అవసరం ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్, మీ స్టోరీ మాకు చెప్పినందుకు థ్యాంక్స్, మీ పిల్లలకి ఆల్ ది బెస్ట్, మీకు ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా మీ క్యాబ్స్ ఇంకా అలా మల్టిప్లై అవ్వాలని కోరుకుంటున్నారు. పెద్ద ఏజెన్సీ పెట్టేసుకోండి హైదరాబాద్ లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నందిని గారు. సో అది నందిని గారి స్టోరీ. సాఫీగా సాగుతున్న ఆమె లైఫ్ లో ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడం, దాని నుంచి చాలా రిపర్కషన్స్, దాన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియక సూసైడ్ అటెంప్ట్ చేయడం, అటు నుంచి లేదు నిలబడాలని చెప్పేసి తనకు ఒక రీజన్ ఉండడం, నిజంగా నిలబడడం, ఇప్పుడు ఒకప్పుడు సూసైడ్ చేసుకుందాం అనే స్టేజ్ నుంచి ఇప్పుడు ఆమె స్టోరీ ఇన్స్పిరేషనల్ గా మారి మనందరికీ ఇదిగో ఒక్కరన్నా మారుతారనే ఉద్దేశంతో ఒక ఇన్స్పైరింగ్ స్టోరీగా మారింది. ఇలాంటి స్టోరీస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాము. స్టే ట్యూన్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.